3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు ఒకసారికి ఎగబెట్టినావు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలంటే ఏంది అసలు? నీ ప్రభుత్వంలో నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు. 2 అన్నాడు 3 అన్నాడు, కొసకు ఒక్కటి కూడా ఇయ్యకుండా గుండు సున్నా పెట్టిండు సీఎం రేవంత్ అని గరమైండు హరీష్ రావు సారు. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 ముచ్చట మీద కూడా మాట్లాడిండు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, అవి ఇంతవరకు స్టార్ట్ కాలే. బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలే. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలీకి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట, నీకు గుంట భూమి ఉన్నా నీకు ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి 2 గంటల భూమి ఉంటే ఆయనకు భూమి ఉన్నట్ట? ఆ భూమితో ఆయన పంట వంటది బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరం లోపటున్న భూమి ఉన్నోళ్లను కూడా కూలీలుగానే చూడాలి అని డిమాండ్ చేస్తున్నాడు హరీష్ రావు సారు. ఇక ఇత్తనన్నగా 12,000 కూడా ఎసొంటి కొర్రీలు పెట్టకుండా జల్ది నీయాలే అని కూడా అనుకొచ్చిండు. రైతు బంధు ముచ్చట్ల ఎవ్వలెట్లున్నారని గిట్లా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ముచ్చట మీద హరీష్ రావు సారు మళ్ళొకపారి గిట్ల ఛాలెంజ్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్నకు. ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టమున్న ఊరికి పోదాం,